రేపు తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ కు కొత్త గేట్ల ఏర్పాట్ల పనులను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. సుమారు 150 కోట్ల రూపాయలతో కొత్త గేట్లు ఏర్పాటు చేస్తూ ఉండగా ఆ పనులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం బ్యారేజ్ వద్ద ఆత్రేయపురం మండలం పిచ్చుకలంకలో రైతులతో సీఎం చంద్రబాబు ముఖాముఖిలో మాట్లాడనున్నారు. అనంతరం పోలవరం వెళ్లి ప్రాజెక్టు పనులు పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి ధవళేశ్వరం బ్యారేజ్ నుండి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్మూర్తి, ఓవర్ టు యు. జంబిమా, ఉభయ గోదావరి జిల్లాలకి ఒక వరంగా మారిన ధవళేశ్వరం బ్యారేజీ, సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజీకి 50 సంవత్సరాలు పైగా ఇక్కడ సేవలు అందించిన పరిస్థితి ఉంది. అయితే గత 50 ఏళ్ల సంవత్సరాల్లో చూసినట్లయితే దీంట్లో ఉన్న ప్రధానమైన 150 గేట్లు 175 గేట్ల వరకు ఈ బ్యారేజీలో ఉంటాయి. 4 కాణాలుగా ఉంటాయి. ఇక్కడి నుంచి విజయేశ్వరం వరకు కూడా 4 భాగాలుగా ఉంటుంది. ఇలాంటి ఈ బ్యారేజీలో చూసినట్లయితే దాదాపుగా 117 గేట్లు, అంటే గతంలో ఒక 50 గేట్లు మరమ్మతులు జరిగిన పరిస్థితి ఉంది. అవి పటిష్టంగానే ఉన్న నేపథ్యంలో ఇప్పుడు 117 గేట్లకి పూర్తి స్థాయిలో మార్పు చేయడానికి రాష్ట్ర కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 150 కోట్ల రూపాయలతో 117 గేట్లను పూర్తిగా ఆధునికీకరించి కొత్త గేట్లను ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ పనులు ప్రారంభోత్సవానికి రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10:30 గంటలకి ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఈ ధవళేశ్వరం బ్యారేజ్లోని మొదటి గేటు వద్ద ఈ పనులు ప్రారంభానికి సంబంధించి ఇక్కడ పైలాన్ని కూడా ఆయన ప్రారంభోత్సవం చేస్తారు. ఈ సందర్భంగా అసలు ఇక్కడ చంద్రబాబు పర్యటన ఏ విధంగా జరగబోతుంది, ఇక్కడ బ్యారేజీకి సంబంధించి ఏ పనులు చేపడుతున్నారు, 115 గేట్లు ఆధునీకరణ ఎలా జరుగుతుంది, ఇక్కడ ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ ఎస్సీ శ్రీనివాసరావు ఉన్నారు. చెప్పండి సార్, రేపు ఏ విధంగా ఈ పనులు జరగబోతున్నాయి, సీఎం గారు రాకి ఏర్పాట్లు ఎలాగా ఇక్కడ పూర్తి చేశారు? సార్, మనకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేపు 11 గంటల ప్రాంతంలో మనకి బ్యారేజ్ దగ్గర ఇనాగరేషన్ ప్రోగ్రామ్కి వచ్చేదానికి మన ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది సార్. ఏదైతే మనకి ధవళేశ్వరం బ్యారేజ్లో ఉన్న 175 ఫ్లడ్ గేట్లను కూడా 117 గేట్లని ఆధునీకరించి చేయడం కోసము, కొత్త గేట్లు ఇన్స్టాల్ చేయడం కోసం అంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 150 కోట్ల రూపాయలు నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేయడం జరిగింది సార్. వాటికి అనుగుణంగా రేపు పనులు ప్రారంభించే కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చేస్తున్నారు సార్. ఈ పనులు కూడా త్వరితగతిన పూర్తి చేసి బ్యారేజ్ని మళ్ళీ కూడా స్ట్రెంగ్త్, ఆ గేట్ల తాలూకా స్ట్రక్చర్ అంతా కూడా పునరుద్ధరించాలని చెప్పి మేము అన్నా కూడా వర్క్ అది కూడా రేపటి నుంచి స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది సార్. అది ఎన్నాల్లో ఈ పనులు ప్రారంభమైన తర్వాత ఎన్నాల్లో పూర్తవుతాయి? ఎప్పటికీ గేట్ల అమర్కి పనులు ప్రారంభించిన తర్వాత దాదాపుగా ఒక 9 మాసాలు, ఏడాది కల్లా ఒక కొలికి వచ్చేస్తాయి సార్. ఫ్యాబ్రికేషన్ అదంతా కూడా దగ్గరికి వచ్చేస్తే ఎరెక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది సార్. అక్కడ నుంచి ఒక 3-4 మంత్స్లో, ఏదైనా ఒక ఏడాదిలో ఒక పూర్తి స్థాయిలో అక్కడ ప్రోగ్రెస్ కనిపించే అవకాశం ఉంది. కాంట్రాక్ట్ అన్నీ కూడా ఒకే అయిపోయినాయి మొత్తం? కాంట్రాక్ట్ అవార్డు అయిపోయింది సార్. కాంట్రాక్ట్ కూడా అవార్డు అయిపోయింది. ఏజెన్సీ కూడా వచ్చారు, దారి కూడా అన్నీ కూడా మెన్ను మెటీరియల్ అన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు సార్. రేపు ఈ కార్యక్రమం అయిపోయినండి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో పనులు మొదలు పెడతారు సార్. జమీమా, ఇలా చూసినట్లయితే ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్లో రేపు 10:30 గంటలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే గేట్లు ఆధునికీకరణకు సంబంధించిన పనులు ప్రారంభించిన తర్వాత మనం చూస్తున్నాం అటువైపు పిచ్చికలంక అనే లంక ఉంది, ధవళేశ్వరం బ్యారేజీకి ఆనుకునే ఉంది. ఈ పిచ్చికలంక దగ్గర రైతులతోటి, ఉభయ గోదావరి జిల్లాల రైతులతోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖాముఖి నిర్వహిస్తారు. ఈ ముఖాముఖిలో రైతులు గోదావరి డెల్టాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అంటే ముంపు సమస్య కావచ్చు, డ్రైనేజీ సమస్య, అలాగే పంట కాలువలకి ఎలాంటి పరిస్థితి ఉందనేది కూడా రైతుల్ని అడిగి ముఖాముఖిలో తెలుసుకుంటారు. అంటే గోదావరి డెల్టా ఆధునికీకరణకు కూడా కూటమి ప్రభుత్వం ఈ మధ్యలో లైడర్ ఒక సర్వే కూడా నిర్వహించింది. ఆ సర్వేలో చూసినట్లయితే ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం డెల్టా ఆధునికీకరణకి ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్నారు. దాని మీద కూడా ఇక్కడ రైతులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కొన్ని సమస్యలను కూడా వివరించనున్నారు. ఎందుకంటే ఖరీఫ్ సీజన్లో చాలా వరకు డ్రైన్లు ముంపుకు గురి కావడం వల్ల, అలాగే వరద సమయంలోని పంటలు పాడైపోవటం,
చేతికి అందిన పంట నష్టపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటికి కూడా అవుట్పాల్ సూరియస్లు సరిగ్గా లేకపోవడం, దెబ్బతినడం, అవి సరిగ్గా పారుదల లేకపోవడంతో ముంపు బెడద ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఇప్పుడు ఆ ఆధునీకరణ విషయం మీద కూడా ఇక్కడ మాట్లాడే పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసినట్లయితే ఈ కార్యక్రమం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం నుంచి ఇక్కడి నుంచి బయలుదేరి పోలవరం ప్రాజెక్టుకి వెళ్ళి పోలవరం ప్రాజెక్టు యొక్క పనులు కూడా పరిశీలించి సాయంత్రం వరకు కూడా అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సమీక్ష నిర్వహించిన తర్వాత అక్కడ మీడియాతో కూడా తదుపరి చేసే అంటే ఇప్పుడు ఎత్తకం రాక్విల్ డ్యామ్ గ్యాప్ 2 నిర్మాణ పనులు పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్నాయి. అలాగే పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు కూడా పూర్తి కావచ్చాయి. దాని పవర్ ప్రాజెక్టును కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించనున్నారు. మొత్తం తదుపరి రేపు 2027 గోదావరి పుష్కరాలు వచ్చే సమయానికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనేది కూడా కూటమి ప్రభుత్వం సంకల్పంగా పెట్టుకుంది. ఆ నేపథ్యంలో చూసినట్లయితే పోలవరం ప్రాజెక్టులో వచ్చే ఏడాది లోపల జరిగే కార్యాచరణ కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించనున్నారు. ఈ విధంగా చూసినట్లయితే రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనకి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మంత్రి నిమ్మల రమణానాయుడు 2 రోజుల క్రితం వచ్చి ఇక్కడ ఏర్పాట్లు కూడా పరిశీలించి వెళ్లారు. అలాగే జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీ నరసింహకిషోరు, అలాగే కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, అట్లాగా చూసినట్లయితే జిల్లా ఎస్పీ కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పరిశీలిస్తున్నారు. ఇక్కడ వేమగిరిలో చూసినట్లయితే హెలిప్యాడ్ని ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ నుంచి ఇక్కడికి ధవళేశ్వరం బ్యారేజ్ రావడానికి 3 కిలోమీటర్లు ఇది పడుతుంది. ఆ తర్వాత ఇక్కడ మొదటి గేటు అంటే ధవళేశ్వరం బ్యారేజ్లో ఇక్కడ ధవళేశ్వరం వైపు చూసినట్లయితే మొదటి గేటు దగ్గర ఈ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. పైలాన్ నిర్మాణం కూడా ఇక్కడ పూర్తయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే మొత్తం ఇప్పటికే కూటమి 3 అంటే ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఇప్పటికే జెండాలతోటి ఇక్కడ రెపరెపలాడుతున్న ఆ పరిస్థితి కూడా ఉంది. 3 పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు అలాగే కూటమి నాయకులు కూడా ఈ పర్యటనలో చంద్రబాబు పర్యటన విజయవంతం చేయాలని 3 పార్టీల నాయకులు కూడా ప్రత్యేకించి సమావేశాలు ఏర్పాటు చేసి ఇక్కడ విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి చూసినట్లయితే ధవళేశ్వరం బ్యారేజీ ఉభయ గోదావరి జిల్లాలకి దాదాపు 12 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తున్న పరిస్థితి. గతంలో 50 ఏళ్ల క్రితం చూసినట్లయితే కేవలం 4-3 లక్షల ఎకరాలకే సాగునీరు అందే ఈ ప్రాజెక్టు 1978లో ప్రారంభించి 82లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభోత్సవం చేశారు. ఆ తదుపరి ఆధునీకరణ, రోడ్డు బ్రిడ్జి కలిపి 1988లో ఎన్టీ రామారావు అప్పటి ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేసిన పరిస్థితి. ఇప్పుడు ఆ తర్వాత 50 ఏళ్ళు ఇక్కడ ఈ సర్వీస్ అందించిన తర్వాత ఇప్పుడు గేట్లు మరమ్మతులకి రావడంతో దీని ఆధునికీకరణకి ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఇప్పుడు చెప్పొచ్చు. జమీమా. Right. Thanks for the updates and details, Sri Ramurthy.